పాపం మన జెండా కూలీల పరిస్థితి అటు పెనంలో వేసినట్టు కాదు, లేకపోతే పొయ్యిలో పడిపోయినట్టు కాదు. వాళ్ళ పరిస్థితి పాపం దయనీయం. మా జెండా కూలీల పరిస్థితి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎప్పుడు కూడా మేము ఏదైనా విషయం చెప్పేటప్పుడు, లేకపోతే ఓట్లు వేసేటప్పుడు, బాబు మీరు ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటున్నప్పుడు అతని చదువేంటి, అతనికున్న లౌకిక జ్ఞానం ఏంటి, అతనికున్న సోషల్ అవేర్నెస్ ఏంటి, డెమోక్రసీ గురించి అతనికి ఏం తెలుసు అంటే అందరికీ అన్నీ తెలియకపోయి ఉండొచ్చేమో. కాకపోతే అట్లీస్ట్ ఒక పార్టీ నాయకుడినో లేకపోతే నేను తోపుని తురుంఖాన్ని అని బిల్డప్లు దొబ్బినప్పుడు వాళ్ళకున్న ఎబిలిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకొని ఓటు వెయ్యండి బాబు. డోంట్ గో ఫర్ పార్టీస్, డోంట్ గో ఫర్ కాస్ట్, డోంట్ గో ఫర్ రిలీజియన్, జస్ట్ ఆప్ట్ ఎ క్యాండిడేట్ హూ ఈజ్ గుడ్ అట్ హిస్ బేసిక్స్ అనేది మేము 2024 అప్పుడు చెప్పాం, 19 అప్పుడు కూడా చెప్పాం. కానీ ఒకసారి పాపం ప్రజలకి ఏమైందో తెలియదు. కానీ చదువు లేని వాళ్ళని ఇక్కడ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. చదువు లేకపోయినా రాజ్యాంగం తెలిసి, రాజ్యాంగ విలువలు తెలిసి, జ్యుడిషియరీని, రాజ్యాంగాన్ని, పబ్లిక్ని, వీటన్నిటిని కూడా గౌరవించే వ్యక్తులు చాలామంది ఉంటారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ హౌ యూ అండర్స్టాండ్ ద కంట్రీ అండ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన పాపం ఆయన ఎక్కడికి వెళ్ళినా అలా మేమర్స్కి అలా దొరికిపోతుంటాడు, లేకపోతే ట్రాలర్స్ దొరికిపోతుంటాడు, లేకపోతే మనలాంటి వాళ్ళకి దొరికిపోతుంటాడు. దొరికిపోవడం పక్కన పెడితే జెండా కూలీల ఆవేదన మామూలుది కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఇక అతన్ని కవర్ చేయలేక తలకిందులుగా తపస్సు చేస్తూనే ఉంటారు పాపం. అంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ రెడ్ శాండిల్కి సంబంధించిన గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే, ఎస్ టాపిక్ దాని గురించే. కాకపోతే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ఏమి తక్కువేం తినలా. ఆయనకున్న అపారమైన జ్ఞాన గుళికలు మనందరి మీదకి వేసి ఇట్లా వదిలాడు. మీకు గుర్తుందా? ఒకసారి ఆయన డాలస్ వెళ్ళాడు, యుఎస్ డాలస్ వెళ్ళినప్పుడు ఆయన మాట మాట్లాడాడు. ఒకసారి వినండి ఏమన్నాడు. మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. అంటే మీన్ హీ వాజ్ రెడీ విల్లింగ్ టు డై. వెళ్ళిపోయి ఊరేసేసారు. ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ భగత్ సింగ్ అనే వ్యక్తి ప్రపంచంలో తెలియని వ్యక్తి ఎవరన్నా ఉంటారా? భగత్ సింగ్ ప్రపంచంలో తెలియని వ్యక్తి ఎవరన్నా ఉంటారా? అట్లీస్ట్ మన భారతదేశపు ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే స్వాతంత్ర పోరాటం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి, హిస్టారియన్స్కి అందరికీ కూడా సర్దార్ భగత్ సింగ్ అందరికీ తెలుసు. మాలాంటి నాస్తికులకైతే ఇనీషియల్గా 90sలోనే వై యామ్ ఎన్ ఏథీస్ట్ అనే పుస్తకం రాసిన వ్యక్తిగా ఎంతమందికి తెలీదు? భగత్ సింగ్ అనే కోట్లాది మందికి తెలుసు. అలాంటి భగత్ సింగ్ ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? దేశం కోసం చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఊరేసుకున్నాడా? భగత్ సింగ్ ఊరేసుకున్నాడా? భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడా భగత్ సింగ్? అంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తెగ వీరుడు, సూర్యుడు, అపారమైన జ్ఞానం, ఈ 1,00,000 పుస్తకాలు 2,00,000 పుస్తకాలు అని చెప్పేవాళ్ళు ఎవరైతే పాపం జెండా కూలీలు, వాళ్ళకి ఇవన్నీ ఎలా కవర్ చేసుకోవాలో పాపం వాళ్ళకి కూడా తెలవకుండా ఏదో ఇక మాట్లాడాలి కదా అని మాట్లాడుతుంటారు. మరి మనకి బేసిక్ ఇండియన్ హిస్టరీ తెలియకపోతే, అంటే కనీస పరిజ్ఞానం లేకపోతే మనం రాజ్యాంగం గురించి, సొసైటీ గురించి, లా ఆఫ్ ద ల్యాండ్ గురించి మనకి ఏం తెలుస్తాయి అంటున్నా. రైట్. ఇకపోతే రెండో విషయం ఎర్రచందనం అక్కడికి వెళ్ళాడు, స్మగ్లర్స్ గురించి మాట్లాడాడు, కింగ్ పిన్స్ గురించి మాట్లాడాడు. ఇక రసవత్తరమైన డైలాగ్ జరిగిన తర్వాత మాట్లాడతారు. మనం సినిమాల టైపులో డీవియేషన్, మామూలు డైలాగులు అన్నీ మనకు తెలిసిందేగా. ఎక్కడికి వెళ్ళినా తాట తీసేటాళ్ళు, తోలు తీసేటాళ్ళు ఇవన్నీ ఉంటాయి డైలాగులు. ఆ డైలాగుల గురించి కాసేపు మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళి ఎర్రచందనం అంటే శాండల్వుడ్, రెడ్ శాండిల్ అనేది ఎందుకు ఆ ఎరుపు ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి రక్తమా?
ఇప్పుడు హిందూ మతాన్ని కొన్ని కోట్ల మంది ఆచరిస్తారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ బిలీఫ్ సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ బిలీఫ్. కాబట్టి సైంటిఫికల్లీ ప్రూవెన్ థీరీస్ కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ థీరీస్ కూడా జనాల మీద పులిమేద్దాం అనుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు? ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మత ప్రచారకుడిగా మారిపోవటం ఏంటి? ఇలా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక మత ప్రచారకుడిగా మారిపోవటం ఏంటి? కనీసం బేసిక్ సైన్స్ కదండి. రక్తం వల్ల ఎర్రచందనం ఎరుపుగా మారిందా? పురాణాల్లో ఇతిహాసాల్లో ఏం చెప్తే మాకెందుకు? ఆర్టికల్ 51AH ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి సైంటిఫిక్ టెంపర్ అనేది నేర్పించటం, తెలియచేయటం అనేది బాధ్యత, మా బాధ్యత. ఈ భారతదేశ పౌరులుగా సైంటిఫిక్ టెంపర్ని, రేషనలిజంని ప్రమోట్ చేయటం అనేది మా బాధ్యతగా. ఏంటది? రక్తం వల్ల వచ్చిందా? అందుకే అంటే మనకి ఏం తెలుసు? నేను ప్రజలకు కూడా అందుకే చెప్పేది, అరే చదువుకున్న వాళ్ళకి ఓటేయండి అయ్యా, కనీసం లౌకిక జ్ఞానం ఉన్న వాళ్ళకి ఓటేయండి, లౌకిక జ్ఞానం ఉన్న వాళ్ళకి ఓటేయండి. అప్పుడైనా ఇదిగోండి ఇట్లాంటి ఒక మూఢనమ్మకాలను లేకపోతే అబద్ధాలను ప్రచారం చేయరు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రజలు ఎనరు. మీకు ఒకసారి ప్రజలందరికీ కూడా చర్నాకులతో చపా అని చర్ర అని తగిలితే గాన ఇంకొక 5 సంవత్సరాలు పడితే గాన మనకు అర్థం కాదు. ఆ బాధపడి అబ్బబ్బబ్బా ఏంట్రా ఈ టార్చర్ మాకు అని చెప్పి అనుకున్న తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారులే, ఆ పొత్తుల్లో గిత్తుల్లో ఆ కుల ఫీలింగ్ ఉన్న వాళ్ళ ఆ నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని గెలవటం కదా మన బాబుతో. శాంటలిన్ అనే ఒక పిగ్మెంట్ వల్ల ఎర్రచందనం అంటే ఆ వుడ్లో రెడ్ కలర్ అనేది ప్రతి మన మనుషుల్లో కానీ, కీటకాల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, కలర్కి కారణమయ్యేది పిగ్మెంటు. ఆ పిగ్మెంట్ అంటే శాంటలిన్ అనే పిగ్మెంట్ ఉండటం వల్ల, శాంటలిన్ వల్ల ఈ కలరు నా దినందయ్య నా బ్రతుక్కి నేను మళ్ళీ సైన్స్ చెప్పటం, మీ బతుకులు మీకు అర్థమై సావదని తెలిసినా కూలేది వాళ్ళకి కావచ్చు, నీకు కావచ్చు, ఇక మా బతుకులు మీరు చెప్పాలి, ఏం చేస్తాను తప్పదు. అట్లా శాంటలిన్ వల్ల వచ్చేదైనా బేసిక్ కామన్ సెన్స్ కదండి. బేసిక్ కామన్ సెన్స్ కదా. అది కూడా మనం చెప్పకపోతే ఎట్లా? ప్రజలకి కనీసం మినిమం రేషనాలిటీ దగ్గరికి తీసుకెళ్ళరా? ఇక ఈ అబద్ధాలు చెప్పేసే ముందుకి అంటే మనకి ఏదొస్తే అదే. ఆ రెడ్ కలర్ ఎక్కడ నుంచి వస్తుంది? మళ్ళీ దానికి పాపం జెండా కూలీగాళ్ళు వీళ్ళందరూ కూడా కవరింగ్ వీడియోలు. ఆ శాంటలిన్ A and B అనే పిగ్మెంట్స్ వల్ల వస్తుందని చెప్పని నేను ఇక్కడ పక్కన వేస్తాను చూడండి. రెడ్ శాండల్వుడ్ ఇస్ a fabaceae tree. The red color comes from chemical pigments like xanthine A and B, xantharubin, etc. in the heartwood. It's an endangered species, endemic to the eastern Ghats, overexploited by smuggling, listed under IUCN or CITES, a serious conservation issue, not a mythological prop, not from anyone's blood. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్ థీరీ. ఇది ప్రూవ్ చేశారు. అరే ఎన్విరాన్మెంట్ని, ఫారెస్ట్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి మంత్రిత్వ శాఖని ఎల్లబెడతా మనం ఈ సూడో సైంటిఫిక్ స్టోరీ, ఎకాలజీ గురించి సూడో సైంటిఫిక్ స్టోరీలు చెప్పడం ఏంటి అంటున్నా. ఈ సూడో సైంటిఫిక్ స్టోరీలు చెప్పడం ఎందుకు? మనకంటే ఎక్కలేదు చదువు ఎక్కిన పిల్లలను కూడా చెడగొడతాం ఎందుకు? అసలు ఇదంతా డేంజరస్ మిక్స్. ఇది పాలసీ డెసిషన్స్ని, మైథాలజీని అదొక ఫ్యాక్ట్ కింద తీసుకురావటం అనేది ఎంత డేంజరస్ డెసిషన్, ఎంత డేంజరస్ యాక్ట్. అది ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు? రక్తం. సైన్స్కిను అందభక్తికి తేడా తెలీదా? సైన్స్కిను మూఢనమ్మకాలకి తేడా తెలవదా? అవన్నీ తెలిస్తే మనం ఎందుకు పోతాంలే. కానీ ఇకపోతే ఇంకోటి, ప్రెస్ మీట్లో మాట్లాడతా ఎవడెవడైతే ఈ ఎర్ర చందనాన్ని స్మగుల్ చేస్తారో వాళ్ళ తోలు తీసి కింద కూర్చోపెడతాం.
తోలు తీసి కింద కూర్చోబెడతాం ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. అంటే మీరేంటి ఏమన్నా తోళ్ళు తీసే శాఖ ఏమన్నా ఉందా ఏంటి మీకు? అంటే అంత ఓపెన్గా ఎక్స్ట్రా జ్యుడిషియరీగా, అంటే అంత ఓపెన్గా అంత హీనస్ క్రైమ్ని మేము చేస్తాము ప్రభుత్వం తరపు నుంచి అని ధమ్కేస్తున్నారా మీరు? ఇంకా కోర్టులు ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, కోర్టులు, ఈ లా ఎన్ఫోర్స్మెంట్లు ఇవన్నీ ఎందుకు అంటున్నా? ఏ సినిమా అనుకుంటున్నారా మీరు ఏమన్నది? ఓజీలో ఇట్లా కాలు మీద కాలు వేసుకుని ఇట్లా తావుడే అని అంటున్నట్టు ఏమన్నా యాక్టింగ్ అనుకుంటున్నారా? ఇది యాక్టింగ్ అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? తోలు తీసి కిందకు, అసలు తోలు తీసి కిందకు ఈ సరదా ఏంటి? తోలు తీసే సరదా ఏంటి మనకి? ఈ తోలు తీసే సరదా ఏంటి అంటున్నా. ఎప్పుడు జరిగింది అది? నవంబర్ ఈ మంతే కదా జరిగింది అది. ఆపరేషన్ కగార్ స్టైల్. ఆ ఆపరేషన్ కగార్ స్టైల్లో స్మగ్లర్స్ని అందరినీ చేసి తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఒక రూల్ ఆఫ్ లా గురించో లేకపోతే కాన్స్టిట్యూషన్లో ఇదిగో ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి మనకి, మనం ఇన్ని చట్టాలు చేసుకున్నాము, స్మగ్లింగ్ వల్ల ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీరు చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా మేము శిక్ష పడేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది, అరెస్టులు చేసి మిమ్మల్ని కటకటాల్లో కూర్చోపెడతాము, జైలుల్లో పెడతాము అని చెప్పని భయపెట్టకుండా ఇదేంటంటున్నా, ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటంటున్నా. మనకి ఇంకా ఆ మెదళ్లలో నుంచి ఆ సినిమాటిక్, మనం డెమ్మీగోళ్ళమి, మనల్ని మించిన పోటుగాళ్ళు పుడింగిలు లేరు అని సినిమాల్లో కొట్టించుకునే డబ్బాలు అనుకున్నారా? ఎవడ మాట్లాడాలనుకుంటున్నారా? మీరు అబౌవ్ జ్యుడిషియరీనా? మీరు అబౌవ్ సిస్టమా? మీరు ఆర్ యూ అవుట్ ఆఫ్ సిస్టమ్ పవన్ కళ్యాణ్? మీరు అబౌవ్ ద జ్యుడిషియరీయా? న్యాయ వ్యవస్థల కంటే చట్టాల కంటే మీరు ఎక్కువ? తోలు తీసుకెందుకు కూర్చోబెడతామేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ భాష ఏంటి? యూ షుడ్ మైండ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ హోల్డింగ్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ మిస్టర్ పవన్ కళ్యాణ్. ఈజ్ ఇట్ నాట్ అబ్యూజింగ్ యువర్ పొజిషన్? ఇంత ఇంగ్లీష్ వచ్చే సత్యం ఉందిరా మళ్ళీ. ఇయ్యా కాదు, ఇంకా చాలా అన్నాడేనా. ఈయన జ్యుడిషియరీ గురించి మాట్లాడితే, కోర్టుల గురించి మాట్లాడుతూ, ఆ రోజు తిరుపతి సభలో మాట్లాడుతూ కోర్టుల గురించి, కోర్టులు హిందువులకి, హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకు ఒకలాగా, వేరే వాళ్ళకు ఒకలాగా, అంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఒకలాగా అన్నట్టు మాట్లాడాడు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం వైరస్తో పోలిస్తే ఉదయనిధి స్టాలిన్ ఎందుకు ఈ కోర్టులు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడాడంటే అన్నకు పాపం, అన్న కోర్టు బాగా ముట్టికాయలు వేసింది, ఫటా నెత్తి మీద బుడుపులు, ఎంతెంత బుడుపులు కట్టేటట్టు సుప్రీంకోర్టు ఈ కొట్టింది. ఎందుకంటే కనకదుర్గమ్మ గుళ్ళో కింద నుంచి పైకి మెట్లు కడిగాడే, కింద నుంచి పైకి నేల నెట్ ఎగరేసుకుంటా. అప్పుడు ఆ రోజు అసలు మీ దగ్గర ఏం ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది అని చెప్పని మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే మీడియా దగ్గరికి వస్తారా? మీరు ప్రభుత్వంలో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడతాం ఏంటి అని చెప్పని పవన్ కళ్యాణ్ని, గవర్నమెంట్ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోర్టు విపరీతంగా మొట్టికాయలు వేస్తే దానికి తట్టుకోలేక ఏర్చతో మనం జ్యుడిషియరీ కంటే ఎక్కువగా, మనం జడ్జిల కంటే, న్యాయ వ్యవస్థల కంటే ఎక్కువ కదా. ఇక అందుకని మనం ఇష్టం వచ్చినట్టు జ్యుడిషియరీని కూడా తిట్టేసాం జ్యుడిషియరీని కూడా. ఏమంటాడు కోర్టులు? ఉదయనిధి స్టాలిన్ ఏం అనలేదంట. ఉదయనిధి స్టాలిన్ ఎందుకు అనలా? ఉదయనిధి స్టాలిన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇంకోసారి హిందూ మతానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఇట్లాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు అని చెప్పని. ఆర్ యూ మేకింగ్ ఏ మోకరీ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పని ఆయన కోర్టు క్లియర్గా ఉదయనిధి స్టాలిన్కి ముట్టుకాయలు వేసింది. మనకేసినట్టే, మనకు బొడుపు కట్టినట్టే ఉదయనిధి స్టాలిన్ కూడా కట్టింది. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, ఇతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడేస్తాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు మాట్లాడేస్తాడు, అబద్ధాలు మాట్లాడేది దాన్ని కవర్ చేసుకుంటే మన కూలేదో చచ్చిపోతుంటారు. ఇక మొత్తం వేదాలు పురాణాలు అన్నీ తీసి అక్కడ అలా రాస్తుంది కాబట్టి అన్న ఇలా మాట్లాడాడు. భగత్ సింగ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, దాన్ని చెప్పండి రేకేదన్నా. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న దానికి వీటన్నిటికి కూడా చెప్పండి ఏదన్నా. తోలు తీసేదానికి ఒక చట్టం, మోకాళ్ళ మీద కింద కూర్చోపెడతానికి ఒక చట్టం ఉన్నాయని చెప్పండి. వింటాం మేము, బానిసలంగా మేము 15 సంవత్సరాలు వింటాం మేము. అరే డైరెక్ట్ అటాక్ జ్యుడిషియరీ మీద ఆ రోజు కాంక్రీట్ కేస్ డేటా కానీ కాంక్రీట్ జడ్జిమెంట్ కానీ మాట్లాడి జ్యుడిషియరీని క్వశ్చన్ చేయొచ్చు. బట్ డైరెక్ట్ అటాకా
అంటే జ్యుడిషియరీ ఒకవైపు ఇంక్లైన్ అయిపోయిందని. దాని గురించి మాట్లాడితే మన కూలేదలో కోపం వచ్చేస్తుంది. అంటే when you don't have numbers, when you don't have judgments, why do you shout on your mic with bias? అలా ఇంక్లైన్ అయిపోయి మైక్ ముందు గట్టి గట్టిగా అరిచేయటం ఎందుకు, గొంతు చించుకొని? ఇట్లా ఒకటి కాదు. ఆ రోజు మళ్ళీ హిందీ గురించి మాట్లాడతా పెద్దమ్మ చిన్నమ్మ అంట. తెలుగు చరిత్ర ఏంటి, హిందీ చరిత్ర ఏంటి? ఈ పవన్ కళ్యాణ్ అనేవి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఈ జెండా కూలీలకి ఇది పెద్ద పని. ఒకటి కాదు ఈ జెండా కూలీలకి. ఆ రోజు కూడా తెలుగు ఏంటది, హిందీ పెద్దమ్మ, తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంట. తెలుగు భాష చరిత్ర ఏంటి, హిందీ భాష చరిత్ర ఏంటి? ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి తెలుగు. అందుకే నేను అనేది ఫస్ట్లో చెప్పాను కదా, చదువు లేకపోతే లౌకిక జ్ఞానం, ప్రపంచానికి బేసిక్ జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మనకి తిప్పలు తప్పవు, ప్రజలకి తిప్పలు తప్పవు, నాకీ తిప్పలు తప్పవు, నా మాటలని మీకీ తిప్పలు తప్పవు, ఈ దిక్కుమాలిన టాపిక్ల మీద వీడియో చేసే తిప్పలు తప్పవు. ఏదైనా ప్రజా సమస్యల మీద ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఇంకోటి మాట్లాడకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? రుద్దుతున్నారేక మన మీద. ఇది చేసిన ప్రతి మాట, మాట్లాడిన ప్రతి తప్పు, మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని కూడా అది నిజమని ప్రూవ్ చేసే కూలీలు ఎక్కువైపోయారు సొసైటీలో. ఏం చేస్తాం? మాట్లాడాలి మరి. వాళ్ళ గురించి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ బయటకు ఓపెన్ చేసి మాట్లాడాలా? చెప్పండి రా, భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు కదా, దాని గురించి కూడా ఏదైనా చెప్పండి వివరణ. అది ఏమంటారు, సెక్యులరిజం మస్ట్ బి టూ వే. ప్రతిసారి ఈ వెస్ట్ బెంగాల్లో ఆ అమ్మాయి పేరేంటి, షర్మిస్తా పనోలి కేసు గురించి మాట్లాడుతూ సెక్యులరిజం మస్ట్ బి టూ వే అంట. ఆ రోజు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని, పోలీసుని విపరీతంగా టార్గెట్ చేస్తాడు. అంటే మనకి ఫ్రీ స్పీచ్కి హేట్ స్పీచ్కి తేడా తెలవదా? అంటే ముస్లిమ్స్ టార్గెట్ చేయబడినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడు, క్రిస్టియన్స్ టార్గెట్ చేయబడినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడు, నాస్తికులను టార్గెట్ చేయబడ్డప్పుడు, నాస్తికులు టార్గెట్ చేయబడ్డప్పుడు, మాలాంటి హేతువాదులు నాస్తికులు టార్గెట్ చేయబడ్డప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడు. గౌరీ లంకేష్ని చంపేసినప్పుడు, కల్బుర్గిని చంపినప్పుడు, దబోల్కర్ని చంపినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడు. కానీ ఆ పంచోలి కేసులో మనకు అక్కడ బెంగాల్లో జరిగిన కేసులు అంటే సెలెక్టివ్ క్రిటిసిజం. ఇది కాదా? ఇది సెక్యులరిజమా? ఇది ఎక్కడ దిక్కుమాలిన సెక్యులరిజం అంటున్నా? మనం గౌరీ లంకేష్ని చెప్పినప్పుడు మన నోరులు మోగపోయినాయా? దబోల్కర్ని చంపినప్పుడు మన నోరులు మోగపోయినాయా? ఈ దేశంలో క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద, నాస్తికుల మీద దాడులు జరుగుతుంటే మన నోరులు మోగపోయినాయా? ఇది సెలెక్టివ్ క్రిటిసిజం కాదా? రాసుకొని వచ్చా, ఏం చేస్తాం మరి, అన్న ఉన్నాయి, అన్న చరిత్ర తవ్వుతుంటే వస్తానే ఉంది. ఎందుకు లేని సెలెక్టివ్గా కొన్నే మాట్లాడదాం అనుకున్నా. మనకేమో అంటే ఒక ఫ్రేమ్ చేసేస్తాం. సనాతన ధర్మం గురించి ఎవరన్నా మాట్లాడగానే ఇమీడియట్గా దుంకేసి మనం మాట్లాడేయాల. సరే, దాని గురించి పక్కన పెట్టండి, వేరే కమ్యూనిటీస్ గురించి పక్కన పెట్టండి. కనీసం ఈ సింహాచలంలోనూ తిరుపతిలో జరిగినప్పుడు నీ దండం ఎవడకు కావాలా, నీకు క్షమాపణలు ఎవడకు కావాలా? బాధ్యత వహించి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవడనైనా రాజీనామా చేయించారా? టీటీడీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేయించాలా? ఈఓని ఎందుకు రాజీనామా చేయించాలా? అంత దమ్ము లేదు మనకి. వెళ్ళిపోయి వాళ్ళ ముందు ఇట్లా కూర్చొని దండం పెట్టి, నీ దండం ఎవడకు కావాలా? 16 మంది ప్రాణాలు చనిపోతే హిందువులు సింహాచలంలో గోడకులో, లేకపోతే మొన్న అక్కడ విజయనగరం దగ్గర మనుషులు చనిపోతే తొక్కిసలాట్లో దండాలు పెట్టి ట్వీట్లు చేసి ఎవరికి కావాలి దండాలు, ట్వీట్లు? సిస్టమ్ సరిగ్గా రన్ చేయలేనప్పుడు అన్నీ వదిలేసి దీన్ని సెలెక్టివ్ క్రిటిసిజం అనరా? అనేది ఎందుకైనా సనాతని ఒకటా రెండా ఇక్కడ చెప్పుకుంటూ పోతే? అరే, తోటి హిందువులు చనిపోతే, మీ రెజీమ్లో చనిపోతేనేమో దాని గురించి మాట్లాడడం, మన ప్రాణాలు పోతే మాట్లాడడం. కానీ లడ్డూలో కల్తీ జరిగిన దాని గురించి మనకి పెద్ద సభ, లడ్డూలో కల్తీ జరిగిందని పెద్ద సభ, ప్రాణాలు కోల్పోతే మాత్రం మనం మాట్లాడమా?
తమిళనాడు గురించి ఏంటది మళ్ళీ ఆ తమిళ భాష గురించి మాట్లాడతా మీరు హిందీలో డబ్బింగు, ఇవన్నీ పిచ్చి మాటలు. గుర్తుందా? ఆ మూవీస్ గురించి మాట్లాడతా డబ్బింగ్ గురించి మాట్లాడతాడు. డబ్బింగ్ మూవీస్ అంటే మీరు ఎందుకు డబ్ చేస్తారు హిందీలో అంటే వాళ్ళ డబ్బులు కావాలి కానీ వాళ్ళ భాష వద్దా? అసలు ఇది ఎక్కడ దిక్కుమాలిన సంతంట? ఒక బిజినెస్ చేసేవాడికి నువ్వు ఒక భాషను పులమటానికి తేడా లేదా? ఈరోజు మన భాషలో నుంచి మూవీస్ ఒక 100 మూవీస్ 100 భాషల్లో డబ్ అవుతున్నాయి. ఆ ఛానల్ ఆ భాషలన్నీ నేర్చుకుంటాం మనం. ఆ రోజు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది ఏంటి? ఇది ఎక్కడ దిక్కుమాలిన అసలు థాట్స్ అంటున్నా. దీన్ని పాపం కవర్ చేయడానికి ఆ కూలేదోలు పాపం పైన కింద అన్నీ తడిపేసుకొని ముంచేసుకొని చెమటలు పట్టేసి పాపం విపరీతంగా కవర్లు చేస్తుంటారు. పగోడికి కూడా రాకూడదు బాబా మీ బాధలు. భగత్ సింగ్ని మా భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుంటాడు. సెక్యులరిజం వన్ వే అయిపోద్ది మనకి. హిందువులు చచ్చిపోతే మాత్రం మనం మాట్లాడడం. మన సనాతన ధర్మంలో మరి హిందువులు చచ్చిపోతే మాట్లాడకూడదని ఉంది, లడ్డు కల్తీ జరిగితేనే మాట్లాడాలని ఉందేమో మరి మనకు తెలియదు. సనాతన ధర్మంలో తోలు తీసేస్తాం మనం, జడ్జిల కంటే న్యాయవ్యవస్థల కంటే ఎక్కువ తప్పుడు మాటలు మాట్లాడేస్తాం, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. ఉదయనిష్టాలని ఎవరో ఏమనలేదు కోర్టులో అని చెప్పని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. బెంగాల్లో ఎక్కడో ఒక అమ్మాయికి ఏదన్నా అన్యాయం జరిగితే మనం మాట్లాడతాం కానీ మన రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి మనం మాట్లాడము. అది కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది మన టాలెంట్ ఏంటి. వీకెండ్ అవ్వగానే మనం చక్కగా వచ్చి గన్ను పట్టుకొని రైఫుల్ పట్టుకొని అటు ఇటు పొద్దున్న అక్కడ మధ్యాహ్నం ఎక్కడ సాయంత్రం అక్కడ పొద్దున్న హైదరాబాద్లో రేపు అది అసలు మామూలు జలసాలు కాదు బాబా, అవి మామూలు జలసాలు కాదు. బ్రేక్ఫాస్ట్ ఒక ఊరిలో, లంచ్ ఒక ఊరిలో, బ్రేక్ఫాస్ట్ ఒక రాష్ట్రంలో, లంచ్ ఒక రాష్ట్రంలో, డిన్నర్ మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో చక్కగా చేపలు రెడీగా ఉంటాయి రోజు రాత్రి ఇంటికి పోవటానికి. అది మనకి కాదుగా డబ్బులు ప్రజలే తినండి. కాకపోతే ప్రజలు బుర్రలో గుజ్జు లేని వాళ్ళ గురించి తెలుసుకోవడం పెద్ద పని ఏం కాదు. అర్థమైపోవట్లా, మనకు మనమే బయట పెట్టుకోవట్లా. దాన్ని కవర్ చేయడానికి పాపం మన కూలీలు ఎంత కష్టపడుతున్నా శ్రమించేస్తున్న శ్రామికులు రా మీరు, కూలీస్ శ్రామికులు మీరు. ఓకే, ఆల్రైట్, దట్స్ ఆల్. ఏం చేస్తుంది, తప్పదు మనకి. నాకు ఆ బాధ తప్పదు, మీకు ఇనే బాధ తప్పదు, రైట్.